ఉంచుతాయి కానీ డైట్ మాత్రం రివర్స్ చేస్తుంటారు. చచ్చే వరకు తగ్గించరని అంత సిగ్గు లేకుండా మొహాన్ చెబితే డయాబెటీస్లో కంట్రోల్ అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో సమస్త జబ్బులకు గురయ్యి తీసు సావటం. అందుకనే అందరు తల్లిని లైక్ చేస్తారు. ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంది? తొక్కల తల్లి. కరోనా టైంలో వీళ్ళు చేసిన విధ్వంసానికి, వీళ్ళు చేసిన పెంట చెత్త వైద్యానికి ఇలా కొడితే నడువేది. వాళ్ళందరూ జాయింట్లు మార్చారు. ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా డయాబెటీస్ ఒకసారి వస్తే తగ్గదని చెప్తూ ఉంటారు. కంట్రోల్లో మాత్రమే ఈ మందులు అనేవి ఉంచుతాయని చెప్తూ ఉంటారు. అయితే వీరమాచినేని రామకృష్ణ గారు ఏం చెప్తారంటే ఈ డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు అని చెప్తారు. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే. ఇంట్రోలో చెప్పినట్లే అంటే మందులు కంట్రోల్లో ఉంచుతాయి కానీ డైట్ మాత్రం రివర్స్ చేస్తుంటారు. అబద్ధం. మందులు కంట్రోల్లో ఉంచవు. మందులు జబ్బుని పెంచుతాయి. అసలు జబ్బుని పెంచుతాయి. అసలు ఒక తమాషా ఏంటంటే లక్ష్మి, ఇప్పుడు ఒక అతనికి డయాబెటీస్ వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకే డయాబెటీస్ ఒకటే ఉదాహరణకు అనుకో వచ్చింది అనుకో. నువ్వు ఒక ఎండోక్రాలజిస్ట్ దగ్గరకు డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు. వెళ్ళగానే అతను ఏమంటాడు? ఇదిగో నీకు ఇవ్వాలనుకుంటున్నావేమో, నువ్వు చచ్చిపోయే వరకు మందులు వాడాలని చెప్తాడు. చెప్తాడా? నువ్వు చచ్చిపోయే ఆఖరి రోజు వరకు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ అదే చెప్పేవాళ్ళుగా. చచ్చిపోయే వరకు మందులు వాడాలని చెప్తాడు. అంటే ఏం చెబుతున్నాడు? ఇంకో ఫార్ములా ఆలోచించు. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావేమో, నువ్వు చచ్చే వరకు కూడా నీకు డయాబెటీస్ తగ్గించలేని అసమర్థుడని మొహాన్ చెప్పాడు. అవునా? ఎక్కడ దాచుకున్నాడా? మరి చచ్చే వరకు తగ్గించలేని అంత సిగ్గు లేకుండా మొహాన్ చెబితే నువ్వెందుకు సిగ్గు లేకుండా అది వైద్యం అనేది వైద్యం అంటున్నావు? డయాబెటీస్ విషయంలో మిగిలిన చేస్తే చేసుకోమను. డయాబెటీస్కి నీకు జీవితంలో తగ్గించని చెప్పాడు కదా, మొహం పగిలిపెట్టి చెప్పాడు కదా. చెప్పినాక నువ్వు ఏ రకంగా దాన్ని వైద్యం అని, ఏ రకంగా ఆయన వైద్యులని ఆపేభాగంలో అంటే అతను వేరే టాలెంట్ ఉంటే వేరే టాలెంట్ వాడుకోమని. డయాబెటీస్కి సంబంధించిన డాక్టర్లు అనేవాళ్ళు లేరుగా. ఈ శతాబ్దంలో కల్లా అత్యధిక ఎక్కువ సార్లు మనం అన్న బూతు మాట కంట్రోల్లో ఉంచడం. కంట్రోల్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు 170 షుగర్ వచ్చింది, హెచ్బిఎంసీ 7-8 ఉంది. అప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డయాబెటైజర్స్ దగ్గరికి. అతను ఏమంటే తగ్గించడం ఎట్టాగో చేయలేములే, కంట్రోల్లో ఉంచుతానంటాడు. కంట్రోల్లో ఉంచడం అంటే ఏంటి? ఆ 170ని అదే ఒక ట్యాబ్లెట్తో నువ్వు చచ్చే వరకు పోనీ వేసినా కానీ అదే ట్యాబ్లెట్తో ఉంటావుగా. నిజానికి అలా ఉంటాయిందా? సంవత్సరంలో అది మళ్ళీ నువ్వు ట్యాబ్లెట్లు వాడుతున్నా 200 వచ్చేస్తుంది. మళ్ళీ డోసు దానికి వెళ్ళగానే డోసు పెంచుతున్నాడు, మళ్ళీ ఇంకో డోసు పెంచుతున్నాడు, 4 ట్యాబ్లెట్లు అవుతున్నాయి. ఆ తర్వాత ఇన్సులిన్ వస్తుంది, అది 10 యూనిట్లతో బిగిన్ అవుతుంది, 150 యూనిట్లకి వెళ్తుంది. 150 యూనిట్లకి వెళ్ళగానే షుగర్ చూస్తే 300 ఉంటుంది. దాని పేరేనా కంట్రోల్ అంటే? కంట్రోల్ అంటే ఏంటి? డయాబెటీస్ తాలూకు సైడ్ ఎఫెక్ట్లు నేను ఎఫెక్ట్ చేయకుండా ఉండటం కోసం. అంటే డయాబెటీస్ కాలంగా వచ్చిన గ్యాంగ్రీన్తో నీకు కాలు పోకుండా ఉండటానికి, అట్లనే డయాబెటిక్ నెఫ్రోపతి కారణంగా నీకు కిడ్నీ పోకుండా ఉండటానికి, అట్లనే రెటినోపతి కారణంగా కళ్ళు పోకుండా ఉండటానికి, న్యూరోపతి కారణంగా నీకు పక్షవాతాలు ఇలాంటి రాకుండా ఉండటానికి, ఒక 50-20 రకాల అనర్థాలు కలిగించే ఆ డయాబెటీస్ బారి నుంచి కాపాడుకుంటానికి కంట్రోల్లో ఉండాలి కదా. మరి అవన్నీ వస్తున్నాయిగా. వాళ్ళు కాలు తీసే ప్రతోడు 15 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో మందులు వాడేవాడేగా. డయాబెటీస్ నెఫ్రోపతి వచ్చి కిడ్నీ పోయి క్రియాటిన్ 16-17 నుండి డయాలసిస్ చేయించుకున్న ప్రతి ఒక్కడు కూడా మరి నీ మందులు 10-12 ఏళ్ళ పాటు క్రమం తప్పకుండా వాడినాడేగా. కాళ్ళు పోయినాడు, కళ్ళు పోయినాడు, అందరూ వాడలేగా. ఇంకా కంట్రోల్ ఎక్కడ తొక్క. కంట్రోల్ అంటే అంటే నీ ఇష్టం వచ్చిన పదం మాట. ఇప్పుడు ఫ్యాషనల్ అయిపోయిందంటే రిఫండ్ ఆయిల్ అంటాం, అదొక పెంట్ ఆయిల్, పరమ దరిద్రపు నీచిపాయల్ని రిఫండ్ ఆయిల్ అంటాం. మినరల్ వాటర్ అంటాం. మినరల్ వాటర్ అంటే ఏంటి? మినరల్ ఉన్నాయనా? వాటర్లో ఉన్న మినరల్ కూడా పీకేసి ఏమీ లేదని, ఏమీ లేని దరిద్రాన్ని ఇవ్వటాన్ని మినరల్ వాటర్ అంటాం. అంటే నిజానికి నో మినరల్ వాటర్ అంటాం. అట్లనే కంట్రోల్లో ఉండటం అంటే ఏంటంటే డాక్టర్ల భాషలో సేమ్ అదే లైన్స్లో రిఫండ్ ఆయిల్ అలా పరమ పెంట నీచ కమీన్ ఆయిల్కి రిఫండ్ ఆయిల్ అని పేరు పెట్టి ప్రపంచాన్ని ఎట్టా మోసం చేశారు. మినరల్ వాటర్లో మినరల్ తీసేసి ఇదే మినరల్ వాటర్ ఎలా మోసం చేశారు నో మినరల్ వాటర్కి. అలాగే డయాబెటీస్లో కంట్రోల్ అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో కళ్ళు పోవటం, కాళ్ళు పోవటం, కిడ్నీలు పోయి చచ్చేవరకు డయాలసిస్ చేయించుకోవటం, సంసారానికి పని రాకుండా పోవటం, సమస్త జబ్బులకు గురయ్యి తీసు సావటం, అలానే షుగర్లు ఇన్సులిన్ పెరగటం. ఇది వీళ్ళ కంట్రోల్ అంటే. ఇదే ఈ కంట్రోల్ కావాలా నీకు? ఈ కంట్రోల్ నీకు కావాలి. ఇది నేను ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? అసలు లోపం ఎక్కడ వస్తుంది? రూట్స్కి వెళ్దాం. అసలు లోపం ఏంటి? ఇప్పుడు నువ్వు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకు వచ్చి నేను కాళ్ళు నొప్పులు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కాళ్ళు పిసుకమ్మా అంటాడు. నువ్వు కాళ్ళు పిసుకేవనుకో, రేపు పిసుకమంటాడు, ఎల్లుండి పిసుకమంటాడు. నువ్వు వాడిని అడగాల్సిన క్వశ్చన్ కాళ్ళు నొప్పులు అనగానే ఏ తల్లేరా గుర్తుపెట్టుకోండి, అరే పొద్దునుంచి నీళ్ళు ఎందుకు తాగేవరా అని అడగాలి.
లేదు మమ్మీ అర లీటర్ దాకాని అంటాడు. మరి గాడితే అర లీటర్ తాగితే కాళ్ళు నొప్పి పెట్టవరా? ఎందుకంటే బోన్స్ కూడా వాటర్ కావాలి. 26% వాటర్ అడుగుతుంది బోన్ కూడా. వాటర్ డీహైడ్రేషన్‌లో నొప్పులొస్తాయి. నీళ్ళు ఏం చేస్తారు, ఒక 5 లీటర్ల బాటిల్ అక్కడ పెట్టి, రేపు ఇప్పుడు సాయంత్రం 4 అయింది. రేపు 4 ఈ 5 బాటిల్‌లో 5 లీటర్ బాటిల్ ఒకటి మిగల కొడతారని చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ డే నేను అడగడు. నువ్వు వెళ్ళి మూల కారణం సరిచేయాలి. ఈ ప్రపంచం, వైద్య ప్రపంచం మొత్తం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, వీళ్ళు సిమ్టమ్ వైద్యం చేస్తారు. ఇప్పుడు నీకు డయాబెటిస్ వచ్చిందనుకో, నువ్వు చేయాల్సిన వైద్యం డయాబెటిస్ కాదు. డయాబెటిస్ ఎందుకు వచ్చిందనే దాన్ని చేయాలి. అర్థమైందా? రాజుగారు 7 చేపల కథ విన్నావు కదా లక్ష్మి? 7 చేపల కథ ఎండలే చేప ఎందుకు ఎండలేదని ఇంకో కారణం చెబుతుంది. ఆ కారణంకి వెళ్తే ఇంకో కారణం చెబుతుంది. ఆ కారణాన్ని అడిగితే ఇంకో కారణం. అంటే ఏంటి, దీనికి ఒక మూల కారణం ఉందిగా. నువ్వు మూల కారణం సరిచేస్తే ఎన్ని ఉండవుగా. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తానమ్మా. అసలు డయాబెటిస్ అంటే ఏంటి? డయాబెటిస్కి వైద్యం చేయటం ఏంటి? డయాబెటిస్ అనేది జబ్బా? కాదు, వేరే జబ్బు తాలూకు సిమ్టమ్. ఆ జబ్బు ఏంటి? అసలు డయాబెటిస్ ఎందుకు వచ్చింది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వచ్చింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? ఇన్సులిన్ చాలా ఎక్కువ మోతాదులో సెల్ పరిధి దాటి ఉండటం వలన, రక్తంలో మిగిలి ఉండటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇన్సులిన్ సెల్ పరిధి సరిపడిస్తే ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి? నువ్వు అత్యధికంగా గ్లూకోజులు తీసుకుంటావు. ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటే ఎక్కువ ఇన్సులిన్ వచ్చింది. అది నీ సెల్ పరిధి దాటినప్పుడు డయాబెటిస్గా మారింది. ఇది కదా, అంటే గ్లూకోజ్ తీసుకోబట్టి కదా కారణం. సో దాన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఎక్సెస్ గ్లూకోజ్ దాన్ని తీసేయాలి. గ్లూకోజ్ని తీసేస్తే కొంతకాలం పాటు గ్లూకోజ్ నెలలోని కరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతే ఆటోమేటిక్గా డయాబెటిస్ పోతుంది. డయాబెటిస్ పోతే బ్లడ్ షుగర్ పోతుంది. తమాషా ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద మోసం, ప్రజలకు వచ్చే వ్యాధి పేరు డయాబెటిస్, డాక్టర్లు చేసే వైద్యం బ్లడ్ షుగర్కి. జోక్ ఏంటంటే ఇది రెండు వేరు వేరు. డయాబెటిస్ తాలూకు డయాబెటిసే ఇంకో జబ్బు తాలూకు సిమ్టమ్. ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడిలాగా డయాబెటిసే ఇంకో జబ్బు సిమ్టమ్. దాని సిమ్టమ్ షుగర్. నువ్వు బ్లడ్ షుగర్ని ఎంత తొక్కితే డయాబెటిస్ అంత పెరుగు. దరిద్రం అర్థమైందా? వీళ్ళు తెలియకేమనుకుంటారు ప్రజలు, నన్ను ఎలా నమ్మించారు వీళ్ళు మోసం చేసి, అదిగో నీ బ్లడ్ షుగరే డయాబెటిస్ అని. కాదు, బ్లడ్ షుగర్ అనేది మనకు ఎక్సెస్ కనిపించేది. ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ హై ఇన్సులిన్ రెసిస్టెన్స్. యాక్చువల్గా హైపర్ ఇన్సులిమే అంటారు. అది ఇండికేషన్. నువ్వు రూట్ కాజ్ని తీసేయకుండా దాని వరకు తీసేస్తానంటే మురుగుంట మీద సెంటు కొట్టినట్టే ఉంటుంది. మురుగుంట మీద సెంటు కొడితే సమస్య సాల్వ్ అయిపోతుంది. మురుగుంటారు కదా పొరచాల్సింది. ఎందుకు? వై ద రూట్ కాజ్. నువ్వన్న ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నీకు రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటావు, అంటే కీళ్ళన్నీ వాచిని. ఎందుకు వాచిని? నీ ఇమ్యూనిటీకి లోపం వచ్చింది. ఆ ఇమ్యూనిటీ ఎందుకు లోపం వచ్చింది? నువ్వు దరిద్ర ఫుడ్లు తింటున్నావు, మంచి ఫుడ్ ఇవ్వట్లా, రెస్ట్ లేదు, నీళ్ళు సరిగ్గా ఇవ్వట్లా, డి విటమిన్ లేదు, అలానే ఫ్రిడ్జ్లో తీసి పెడుతున్నావు, ఫ్రీ రాడికల్స్ ఏర్పడే ఫుడ్ తింటున్నావు, స్ట్రెస్ తీసుకుంటున్నావు, అలానే శారీరక శ్రమ లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ చేస్తాయి. వీటన్నింటినీ సరి చేసినప్పుడు ఈ నీ ఇమ్యూనిటీ రిపేర్ అయిపోతే నీ ఇమ్యూనిటీ నిన్ను సరి చేసే ప్రాసెస్. అది అర్థమైందా? గుర్తుపెట్టుకో, ప్రపంచం ఫెయిల్ అవటానికి నేను సక్సెస్ అవ్వడానికి కారణం చెబుతున్నాను. నేను ప్రతి మనిషిలో ఒక డాక్టర్ ఉన్నాడని బలంగా చెప్తాను. నీలోనే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ ఎంత గొప్పడో తెలుసా? నీ కాలు ఇరిగి ముక్కలైంది, ఆడు ఆర్థోపెడిషన్ కట్టు కడతాడు, వీడు దాన్ని అంటిస్తాడు. నీలో ఉండే డాక్టర్ ఆర్థోపెడిషన్ లోపల డాక్టర్ కట్టు హెల్ప్ చేస్తాడు, వీడు అంటిస్తాడు. అట్లానే చర్మం లేసిపోయింది, కొత్త చర్మం ఇస్తాడు. ఎదురు దెబ్బ తగిలి గోరు లేసిపోయింది, కొత్త గోరు ఇస్తాడు. కిడ్నీ షింక్ అయింది, షింక్ సైజ్ పెంచుతాడు. అలా బెరదలు వెళ్ళిపోతుంది, మనకు పెరుగుతుంది. అర్థమైంది? టైప్ 1 డయాబెటీస్ ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది. ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది, 0.02కి C పడిపోతుంది. మన దాంట్లో నెలలో ఇన్సులిన్ పెంటకములు పారితే 3.7కి వస్తుంది. అంటే ఏంటి? ప్యాంక్రాస్ రికవర్ అయింది, చనిపోయిన బెటర్స్ రికవర్ అయినాయి. వీళ్ళు ఏదైతే లివర్ తప్ప, అంటే మన అలోపతిలో చెప్పినట్టు లివర్ తప్ప మరే ఇతర ఆర్గానం ఇంప్రూవ్ కాదు, తిరిగి మనం దాన్ని తిరిగి రిపేర్ చేయలేము అన్నమాట. అబద్ధం. కిడ్నీ సైజ్ ఒకసారి షింక్ అయినా పెరగదంటారు, పచ్చి అబద్ధం. నెలలో మందులని పెంటకుప్పలు బారేస్తే, మన వేర్క డేట్ చేస్తే కిడ్నీ సైజు 2 నుంచి 4 సెంటీమీటర్లు పెరుగుతుంది. అలానే ప్యాంక్రాస్, చచ్చిన ప్యాంక్రాస్ లేసుకొచ్చుంటుంది. GAD65 అంటే టైప్ 1 నిర్ధారించే ఒక అత్యున్నత ప్రామాణిక పరీక్ష 0 to 10 లోపు ఉండాలి. 2000, 3000 ఉంటే అది కాస్త 1కి వచ్చేస్తుంది. మరి అంటే అంటే ఏం చేస్తుంది? శరీరంలో ఉండే డాక్టర్ వాడే రిపేర్ చేస్తాడు. ఆడిని సహకరించాలి నువ్వు. ఇమ్యూనిటీ, దాని పేరే మన ఇమ్యూనిటీ. ఇప్పుడు ఇమ్యూనిటీని బలోపేతం చేయటం ద్వారా నువ్వు దాన్ని బలోపేతం చేస్తే ఇది అవుతుంది. ఇమ్యూనిటీ ఎందుకు పాడైంది, ఎందుకు వీక్ అయిపోయింది? దాన్ని పోషించే ఆహారంలో సరిగ్గా పెట్టబడి కారణం. ఇప్పుడు మన ఇంట్లో పెరిగిన పిల్లడు ఉంటాడు, రోడ్డు పక్కన వీధిలో పెరిగిన ఎంగిలాకుల దగ్గర తిరిగిన పిల్లడు ఉంటాడు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఉంటారు, బలంగా అనేది. కానీ ఆ ప్రాపర్ కేర్, ప్రాపర్ న్యూట్రిషన్ అనేది డిసైడ్ చేస్తుంది కదా. అలానే మనం మెయిన్ సెల్కి ఏం పెడుతున్నాం? పెంటరైఫన్ డైలు, కెమికల్ ఉప్పు, 40 పురుగు లేయర్ల పురుగు మందు కొట్టిన కారం,
కల్తీ పాలు, పౌడర్ కలిపిన కల్తీ పాలు, నీచమైన పాలు సర్టిఫై చేయని, అలానే కార్బైడ్ వేసిన విషం కలిసిన పళ్ళు, అజినమోటోలు, బయట దొరికే జంక్ ఫుడ్లు, ఫ్రిడ్జ్లోంచి నిల్వ ఉంచి హై హీట్లో వేడి చేసిన పదార్థాలు, బయట మనం ప్లాస్టిక్లో నువ్వు ఎక్కడైనా ఇడ్లీ అడిగితే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఇవ్వటాలు, పేపర్ కప్పులు ఆఫీసులో కొంచెం దర్జాగా కాఫీలు తాగటాలు, ఇవన్నీ హానికరమే కదా, అన్నీ హానికరమే కదా. ఇన్ని దరిద్రపు అలవాటు పక్కన పెట్టుకుంటావు. నీళ్లు శరీరంలో 80% వాటర్ మీద డిపెండ్ అయిన బాడీకి నువ్వు నీళ్ళు ఇవ్వవు, ఏదో ముష్టేసినట్టు ఇన్ని వాడేస్తావు, శారీరక శ్రమ లేదు. బాత్రూమ్కి వెళ్తే కనీసం ఏదో పంపు కొట్టి ఎక్సర్సైజ్ కూడా లేదు, ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది, రెడీమేడ్ వంటలు వస్తున్నాయి. ఇప్పుడు వంట చేసే పని కాసేపు 5 నిమిషాలు నిలబడే పని కూడా చేయట్లే, ఆర్డర్ పెడితే స్విగ్గీ జొమాటోలు వస్తున్నాయి. ఇప్పుడు పావు గంటలు ఇవ్వటం కూడా రెడీమేడ్ కొత్తగా వచ్చినాయంట. రాత్రి 2ంటికి ఫుడ్లు వస్తున్నాయి. నీ సైకిల్ మారిపోయింది. శరీరం రాత్రిపూట నిర్దేశించడానికి ఉద్దేశించబడితే సర్కారీ గైడెన్స్ క్లాక్ అనుగుణంగా నువ్వు దాన్ని మార్చేసావు. జంకులో పడిపోయావు పూర్తిగా. ఆడాళ్ళు తల్లులు అనే రూల్ నుంచి తప్పుకున్నారు. ఒకప్పుడు తల్లిని విపరీతంగా ప్రేమించేవాళ్ళు, ఎందుకంటే మనకు కావాల్సిన తల్లి వంటగదిలో వండి పెట్టేది. అందుకని ప్రతి వాళ్ళు అమ్మనే లైక్ చేసినంత ఎవరిని లైక్ చేసేది, ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ దగ్గర పరిగెత్తుకెళ్ళి వాటేసుకుంటే అమ్మ అనేది రెడీగా సున్నుండలు ఇస్తుంది, నీకు ఇష్టం రా అని. ఓ ఇద్దరు కొడుకులు వస్తే ఒకటి సున్నుండ ఇష్టం, ఇంకోటికి అది ఇష్టం అయితే ఇద్దరికి చెరోటి చేస్తుంది. అందుకనే అందరు తల్లిని లైక్ చేస్తారు. ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంది? తొక్కల తల్లి. ఇప్పుడు జొమాటోనే తల్లి, ఫోన్లోనే ఉంది యాప్ తల్లి. జొమాటో తల్లి ఒక తల్లి ఉంది, స్విగ్గీ తల్లి ఉంది. ఇప్పుడు కొత్త తల్లులు చాలామంది వస్తున్నారు. తల్లుల్లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇంకా నీకేం కావాలి చెప్పంటున్నారు. ఇదివరకు 9ంటికి అంత తినాలనిపించింది అనుకో, సపోజ్ మన ఇద్దరికి ఎంత తినాలనిపించింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేద్దాం ఇల్లు అవుతుంది, ఏం దొరకవు, నోరు మూసుకుని గ్లాస్ మంచిగా పడుకుంటాం. ఇప్పుడు అంత కరం లేదు. నీకు 2ంటి లేసి 3 వచ్చినా వేడి బిర్యానీ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, రెడీ. మన పిల్లలు అడుగుతూ ఉంటారు, మన నాన్న 2ంటికి తిందామా, అది తిందామని, మామయ్య ఇది తిందామని మా పిల్లలు చెప్తూ ఉంటారు. చుట్టాల పిల్లలుగా నీళ్ళు వచ్చినప్పుడు, అరే 2ంటికి తింటారా అంటాను నేను. అంటే అదే అంటే ఒక థ్రిల్గా భావిస్తున్నారు వీళ్ళు. అంటే ఎవరో తినని టైంలో తింటాం థ్రిల్గా భావించే వ్యవస్థ ఉన్నప్పుడు నీకు రోగాలు రాకేమవుతాయి. ఇవాళ నేను ఇప్పుడు రామకృష్ణ హెల్త్ లైన్లో నేను చాలామంది చూస్తాను, 150 నుంచి 200 మంది చూశాను అనుకో. అందులో 60-50 మంది క్యాన్సర్ వాళ్ళు ఉంటారు. అసలు కిడ్నీలు పోయిన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు తెలుసా? అదంతా మారిన లైఫ్ స్టైల్. నేను ఒక వీడియో కూడా చేశాను. కుర్రాళ్ళు చూస్తే భయం వేసిపోతుంది. 20 నుంచి 30 ఏళ్ళ కుర్రాళ్ళు వస్తున్నారు. నిన్న కూడా 8 మంది వచ్చారు. ఎంత 30 లోపు వాళ్ళు. వాళ్ళ క్రియాటిన్ 16-17. వాళ్ళకి ఇంకే రోగం, కనీసం ఫ్యాట్ లెవెల్ కూడా లేదు. ఏంట్రా ఉందంటే బీపీ ఒకసారి పిరికి కొట్టేసింది, కిందకి వెళ్ళిపోయింది, అయిపోయింది, ఫినిష్. అంటే ఏంటి? ఎందుకు బీపీ అలా కొట్టేసింది? నీళ్లు తాగవు. నీళ్లు తిన్నది బీపీకి డైరెక్ట్ లింకు. హెల్తీ ఫుడ్ ఒక్కటి తినవు, నేచర్ ఇచ్చిన ఫుడ్ ఒక్కటి తినవు, ప్రతిదీ ప్రాసెసరే. ప్రకృతి నుంచి ప్రాసెస్ నువ్వు ఎంత దూరం జరిగావో అంత రోగాలు వస్తాయి. ఇమ్యూనిటీ చచ్చిపోతుంది. దాంతో ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వెళ్తే ముఖ్యంగా క్యాన్సర్ వైద్యం అట్లా చూడు, ఇమ్యూనిటీ పెరిగితే మన రోగం తగ్గుతుందా, ఇమ్యూనిటీ చచ్చిపోతే రోగం తగ్గుతుందా? ఇమ్యూనిటీ అంటే మన సైన్యం కదా. ఇప్పుడు భారతదేశ సైన్యం ఉంది లక్ష్మి. భారతదేశ సైన్యానికి 2 కాళ్ళు అందరు నరికేసేసి మనం పదండి యుద్ధానికంటే వెళ్తారా, లేదా మంచి బలమైన ఆహారం పెట్టి మంచి ఆయుధాలు ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తే బలోపేతం చేస్తే వాళ్ళు యుద్ధం బాగా చేయగలుగుతారా? వాళ్ళు తిండి పెట్టకుండా వారం రోజులు మార్చి పదండి యుద్ధానికంటే చేస్తారా? బలోపేతం చేయాలి కదా. అంటే ఇమ్యూనిటీ చంపితే మనం కాపాడలేరు కదా. ఇమ్యూనిటీని చచ్చిపోతే మనం కాపాడేది ఎవడు? మరి మందులను నువ్వు ఇచ్చే మందుల్లో 3 వంతులు ఇమ్యూనిటీ చంపేసే ఉంటున్నాయి కదా. ఇమ్యూని సప్రెసెంట్స్ అంటారు. ఏందిరా మీ సప్రెసెంట్లు? మీరు తింగిరి సప్రెసెంట్లు. మీ తొక్కలో ఇమ్యూని సప్రెసెంట్స్ ఇస్తే అది ఇమ్యూనిటీ చచ్చిపోవట్లాడికి అదేమంటే కుదరదండి. ఇమ్యూనో సప్రెసెంట్స్ మాట వెళ్తే ఆటో ఇమ్యూని కూడా తెలియదు కాబట్టి వేసేద్దాం ఇమ్యూనిటీని. అరే ఇమ్యూనిటీ అనే మన సైన్యం పక్కదోవ పట్టింది. పక్కదోవ పడితే సైన్యం చంపేస్తావా? అప్పుడు పక్క దేశాల నుంచి మనం ఎవడు కాపాడతాడు? అర్థమవుతుంది నీకు లాజిక్? ఇమ్యూనిటీ మన సైన్యం ఉందమ్మా. సపోజ్ ఏదో పక్కదోవ పట్టింది, ఏదో తిరుగుబాటు సంథింగ్ చేశారనుకో ఉదాహరణకి, అప్పుడు మనం ఏం చేయాలి? నచ్చజెప్పి లేదా వాళ్ళ డిమాండ్లు తీర్చి ఏదో ఒకటి చేసి మన ఫోన్లో తెచ్చుకుంటే ఉంటుంది. వాళ్ళని చంపేస్తే నీకు సెక్యూరిటీ ఏది? పక్క దేశాల నుంచి. అంటే నేను అనేది శరీరం అంటుకుంటే రోగాల నుంచి రక్షించేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు నువ్వు చూడు, కీమోథెరపీ లాంటి కొట్టినట్లు ఉంటాయి, ఇమ్యూనోథెరపీ లాంటిలో చాలా చేస్తారు. అలానే కిడ్నీలు మార్చిన వాళ్ళు, లివర్ మార్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సబ్స్టెన్స్ ఇస్తారు. ఆటోఇమ్యూన్ డిసీజులు అందరికీ వీళ్ళు తెలిసిన చవట వైద్యం, వాళ్ళు అండర్లైన్ చేసుకో, చవట వైద్యం స్టెరాయిడ్లు కొట్టడం. స్టెరాయిడ్లు ఎంత హాని, ఎంత నీచమైనవి. ఎక్కడో లైఫ్ సేవింగ్కి 1% వాడాల్సిన చోట ఇవాళ 100కు 100 మందికి స్టెరాయిడ్లు కొడితే ఇవాళ అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి కరోనా టైంలో వీళ్ళు చేసిన విధ్వంసానికి, వీళ్ళు చేసిన పెంట చెత్త వైద్యానికి ఇలా కొడితే నడువు విరిగిపోతుంది. 30 ఏళ్ల కుర్రాడికి మెట్లు ఎక్కుతుంటే నడువు విరిగి హిప్పు దగ్గర జాయింట్లు మొక్కలైపోవడం, వాళ్ళందరూ జాయింట్లు మార్చారు. ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది. అంటే ఏంటి? స్టెరాయిడ్లు ఏం కొడుతున్నాం మనం? మ్యూకర్మైకోసిస్ల గురించి చెప్పవసరం లేదు. భారతదేశంలో ఈ దేశాల్లో అయితే ఒక్కడిని ఊరి తీసేవాళ్ళు, మామూలుగా కాదు. వాళ్ళు సృష్టించిన పెను విధ్వంసం నుంచి ఇప్పుడు కోలుకోవాలి. లక్షల మంది ప్రజలు, మిలియన్ల మంది ప్రజలు ఈ రోజు కోలుకోవాలి. ఎందుకంటే నాకు ఈ రోజుకి
అరే ఒక కుర్రాన్ని చూస్తే జాలేస్తుంది. నడువు ఇలా పట్టుకొస్తా ఉంటారు, ఇద్దరు మోసుకొస్తారు, వీల్ చైర్లో తీసుకొస్తారు. ఆడి వయసు ఎంత అంటే 32. ఏం ట్రై చేశాను, కరోనాలో అండి ట్రీట్మెంట్ అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో. 20 లక్షలు అయినా ఫుల్ స్టెరాయిడ్లు కొట్టారండి. విరిపోయింది, నడువు విరిపోయింది. వెన్ను దగ్గర నుంచి బోన్స్ అన్ని, అరే బోన్స్కి వెళ్ళే వాటర్, రక్త ప్రసరణ, పోషక పదార్థాలని ఆగిపోతున్నాయి. ఏంటి ఏం కొడుతున్నాం స్టెరాయిడ్లు? ఎక్కడ వాడాలి స్టెరాయిడ్ని? అసలు విచక్షణ లేకుండా మందులు. అందుకే ప్రపంచంలో 4వ లీడింగ్ డెత్ కాజ్ ఏంటో తెలుసా ప్రపంచ మరణాల్లో? ఫస్ట్ లీడింగ్ డెత్ కాజ్ హార్ట్ స్ట్రోక్, సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ క్యాన్సర్, థర్డ్ లీడింగ్ డెత్ కాజ్ బ్రెయిన్ స్ట్రోక్. దాంతో పోటాపోటీగా ఫోర్త్ లీడింగ్ డెత్ కాజ్ ఏంటంటే ఎండి డాక్టర్లు లీగల్గా, చట్టపరంగా, మెడికల్గా అప్రూవ్డ్గా ఇచ్చిన మెడిసిన్స్, లీగల్ మెడిసిన్స్. ఈ మెడిసిన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్లు. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఏది? మెడిసిన్లు ఇచ్చేదే సైడ్ ఎఫెక్ట్ కోసం, అసలు ఎఫెక్ట్ ఎలాగూ రాదు. ఇప్పుడు నువ్వు షుగర్ బీపీ కానీ మందు ఇస్తున్నావు, నీ జన్మలో తగ్గుతుందా? నీ జన్మలో ఒకటి తగ్గింది, బీపీ ఒకటి తగ్గించావా? నా దగ్గర బీపీ తగ్గనాడు లేడు, 1 మంత్ లేదా 2 మంత్స్. అసలు బీపీ ఎందుకు వస్తుంది? ఆ మూల కారణాన్ని సరి చేయకుండా బీపీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు ఉంది, ఇంకా చాలా డిహైడ్రేషన్ చెప్పచ్చు, చాలా లింక్స్ ఉంటాయి. ఇవన్నీ సరి చేయకుండా ప్రెషర్ అదంతా మూల కారణం సరి చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చినాడు ఉన్నాడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వచ్చినాడు ఉన్నాడు, థైరాయిడ్. నీకే నీ వయసు ఆడపిల్ల, నీ నీ నాకు తెలిసి నీ ఫ్రెండ్స్ అందరూ థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ లేకపోతే డయాబెటీస్ మీ ఆడపిల్లలు కొంచెం తక్కువ కావచ్చు, కానీ మిగతా అన్నీ ఉన్నాయి కదా పీసీఓడి దగ్గర నుంచి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు నీ బీపీ రాగానే, షుగర్ రాగానే, అలానే థైరాయిడ్, గ్యాస్ రాగానే, లేదా ఆటోమైన్ జబ్బులు ఏదైనా రాగానే చచ్చిపోయే వరకు మందులు వాడాలి ఎందుకు అంటున్నారు? అంత తప్పు ఏం చేసావు? అసలు ఒక డయాబెటీస్ రావడానికి, ఒబెసిటీ రావడానికి జీవితాంతం నువ్వు చేసిన తప్పేంటి? నీ జీవితంలో చేసిన తప్పేంటి? ఏదో కక్కుర్తి పడి 2 పెళ్ళిళ్ళు, 4 ఐస్ క్రీమ్లు ఎక్కువ తిన్నావు, 2 కూల్ డ్రింక్లు ఎక్కువ తిన్నావు, ఆ తెల్లన్నం 4 ముద్దలు ఎక్కువ తిన్నావు. ఆ చిన్న తప్పుకి నీకు డయాబెటీస్ వచ్చిందనుకో, చిన్న తప్పుకి చచ్చే వరకు పనిష్మెంట్ వేస్తావా? చెప్పు. ఒక చిన్న తప్పు, ఏదో చిన్నది, ట్రాఫిక్లో చిన్న రూల్ ఉల్లంఘించామని ఒక 50 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా నీకు? ఉరిదిద్దామా? అదేం పత్తి? సరి చేసేయాలి కదా. మధ్యలో వచ్చేది మధ్యలో పోతుంది కదా. ఇప్పుడు నువ్వు పుట్టుకతో నీకు ప్రాబ్లం ఉందమ్మా, నువ్వు కాలో లేకుండా పుట్టాడు ఇంకొకడు, నువ్వు సరి చేయలేకపోవచ్చు. అరే మధ్యలో చిన్న రుగ్మత వచ్చింది, నువ్వు ఆహారం పొరపాటులో చిన్నది జరిగింది, దానికి జీవితాంతం ఎందుకు మందులు వాడాలి? ఎందుకు మందులు వాడాలి దానికి జీవితాంతం? మోసం, అబద్ధం, బిజినెస్ మోడల్. నేను ఇక్కడ వాళ్ళ సంపాదించే డబ్బు గురించి అంటలే నేను. ఆ డబ్బు కోసం మనం జబ్బుకు గురి చేస్తున్నారు. ఇంకో స్కామ్ కూడా ఏం జరుగుతుందంటేనమ్మా, ఇవాళ నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నీ డయాగ్నోస్ లేదు, నువ్వు ఎవడో తెలియదు, నీ కార్డు ఎంత ఉంది, ఎంత మనీ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మీరు కార్డులు ఎంత ఉన్నాయని. మీరు చిన్న జబ్బులకి చిన్న డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు, మీరు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎవడైనా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివినాడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ పెద్దదైనా మిమ్మల్ని చూసే ఒక డాక్టరే. ఆ బిల్డింగ్ సముద్రం అంత ఉంది, పెద్ద దుబాయ్ బుర్జ్ ఖలీఫా అంత ఉండొచ్చు, కానీ దాంట్లో చూసేవాడు చదివే వాళ్ళందరూ ఒక గుంటూరు మెడికల్ కాలేజీలోనో లేకపోతే మణిపాల్లో చదివచ్చినాడే కదా, అదే డాక్టర్ కదా ఉండేది. ప్రత్యేకించి ప్రతిభ ఏమన్నా వీళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా? లేదు కదా, ఫెసిలిటీస్ అంతే. మరి మీరు చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే 2000, 3000 అయిపోయేదానికి దగ్గు జ్వరం వచ్చిన ₹1,00,000 ఇస్తా అంటే ఇక్కడ ప్రమాదం. నేను ఆడితే 1,00,000 గురించి అంటలే, డబ్బున్నాడు బలిస్తే వెళ్ళి 1,00,000 కాదు 10 లక్షల డొనేషన్ ఇచ్చి వస్తాడు, దానికి నేను అంటలా. ఈ డబ్బు కోసం వీడేం చేస్తున్నారంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్ ఒక ఊపిలో కూరిపోయారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. వాళ్ళ పంటికి ఇండియాలో ఉన్న వాళ్ళ వరకు కొంత మంచి ఉద్దేశం ఉంది, కానీ అక్కడ ఈఎంఐలు పెద్ద అయిపోయినాయి. పులుని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు. మీరు ఒకడు ఎంత కట్టాడంటే ఎక్విప్మెంట్, వాడు 100 కోట్లు పెట్టి కడితే అటు 110 కోట్లు పెట్టాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ బ్యాంక్ లోన్లు తీస్తే 30వ తారీఖులో బ్యాంక్ లోన్ కట్టాలి, బయట అప్పులు కట్టాలి. ఆ ఈఎంఐ రావాలంటే బయట వీధిలో వాడేవాడికి వేయలేం కదా, వచ్చినట్టు బాధాలి. బాధాలంటే ఆడికి నీ పట్టుకుని ఉండాలి కార్డులు, ఇన్సూరెన్స్. ఇంత కార్డు తీసుకెళ్తే కార్డు కోసం వేసేస్తున్నారు. మొన్న మధ్య ఒక ఫన్ సంఘటన, ఒక డాక్టర్కి, మామూలుగా ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్కి వాళ్ళ మేనమాంక ప్రాబ్లం వచ్చింది. ఆయన బాగా కోటేశ్వరుడే ప్రాబ్లం ఉంది, కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, వెళ్ళాల్సి వస్తే ఆయన వేరే చోట కలవమన్నాడు. కార్డియాలజిస్ట్ ఆయన ఇతర క్లాస్మేటే, నా క్లాస్మేట్ అయినా ఆడు మా మామయ్య ఏం చెప్పాడంటే ఆడు వేసేస్తాడు, బాధేస్తాడు, అది వద్దులే లేనిపోని ప్రొసీజర్ చేస్తాడు, నువ్వు వెళ్ళి ఏమి లేదని చెప్పి అన్నాడు. పాత చొక్క వేసుకోమంటే వెళ్ళి అడిగితే ముందు ఎలాగానే అసలు చాలా సీరియస్, ఇది ఎంజాయ్ చేసి అయిపోయింది, ఇక బైపాస్ పెట్టాలి లేకపోతే అయిపోయారు అది అని చెప్పాడు. ఇంకా బతకరాది ఇది అసలు ఘోరం అని చెప్పాడు. చెప్పినాక తర్వాత కార్డు లేదన్నారు. కార్డు అంటే ఏంటన్నాడు. ఆయన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది, కార్డు లేదన్నాడు. లేదంటే ఆరోగ్యశ్రీ ఉందా పోనీ అన్నాడు, ఆరోగ్యశ్రీ కూడా లేదన్నాడు. సరే అయితే పని చేయండి, ఈ బిళ్ళ వేసుకోండి ఒక వారం రోజులు, ఈ బిళ్ళ ఒక వారం రోజులు వాడండి, వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలి చెప్తాను. వారం రోజులు రాగానే చూసి కంగ్రాచులేషన్స్ అండి, మీకు కనీసం స్టాట్ని కూడా వస్తుంది, అద్భుతంగా ఉంది మీ ఆరోగ్యం మెరుగుపడిపోయింది అన్నాడు. ఆ బిళ్ళ ఏంటంటే బీటోలు.
బి కాంప్లెక్స్. అంటే బి కాంప్లెక్స్ ఇస్తే బైపాస్లు కూడా పోతున్నాయి అనమాట. అంటే ఎందుకని ఆడి కార్డు లేదు, నిజంగా ఈడి జబ్బు లేదు యాక్చువల్గా. మామూలుగా గ్యాస్ వస్తూ ఉంటుంది, హార్ట్ బర్న్, లోయర్ ఎసోఫాగస్ జంక్షన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే హార్ట్ బర్న్ వస్తుంది. ఈ హార్ట్ బర్న్ రాగానే మనం గుండెపోటు అనుకుంటాం. సినిమాలో సీరియల్ బాగా చూసేవాళ్ళకి ఇది మరి ఇట్ట పుచ్చుకోగానే మనకు గుండెపోటు అనుకుంటాం కదా. నిజానికి గుండెపోట్లు అట్ట చిన్న చిన్న యాసాలు వేసి మనం ఏడిపించవు. వస్తే ఇంటి ముందు షామేనని మరుస రోజు కల్లా మొత్తం చుట్టాలంతా వచ్చేస్తారు మరుస రోజుకి. ఇక ఆ పరిస్థితిలో ఉంటుంది. సో వీళ్ళు గ్యాస్కి హార్ట్ బర్న్ కూడా చేయటం వల్ల ఏంటంటే కార్డు ఉంటే వీళ్ళు ఓపెన్ చేసి ఏదో ఒకటి వేసేస్తారు. ఈవెన్ స్టెనోసిస్లో 30, 40, 50 ఉండే వాళ్ళకి కూడా వేసేస్తున్నారు స్టంట్లు, వేసేస్తున్నారు. అంటే ఎందుకని వాళ్ళు దుర్మార్గం ఏం కాదు, వాడు సాయంత్రం కల్లా ఈఎంఐ కట్టాలి, వచ్చినా ఎందుకు పోగొట్టుకుంటాం అనే ట్రెండ్. నేను మాట్లాడేది ఎవడన్నా రామకృష్ణ వేగ్గా మాట్లాడుతున్న అన్న వాగాడా సాక్ష్యాలతో సహా పేర్లతో సహా ఊడిపోతాయి బట్టలు. నేనే రెడీగా పెట్టుకుంటాను, నేను రికార్డు చేసి మరి. ఎందుకంటే నా దగ్గరికి అంతా వచ్చేదంతా హెల్త్ గురుగా నమ్మి ప్రపంచం ఎవరి దగ్గర రాలేదు నా దగ్గరికి వస్తారు. నేను చూసినంత కూడా ఎవరో చూడరు. అంటే నేను వేరే ఇదిగా చెప్పట్లా, నన్ను ఒక హెల్త్ గురుగా నమ్మబట్టి అందరి ప్రాబ్లంలో నా దగ్గరికి వస్తారు. కాబట్టి అందరి గురించి నాకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి కాళ్ళు మార్చేందుకు కాళ్ళు మార్చే వాళ్ళు వస్తారు, గైనకాలజీ వాళ్ళు రారు. గైనకాలజీలో స్పెషల్ ఉండే వాళ్ళే వస్తారు, ఉండేవాళ్ళు రారు. అలానే గ్యాస్ట్రో దగ్గర గ్యాస్ట్రో వాళ్ళు వస్తారు, బుర్రాడి దగ్గర బుర్ర, పన్నాడి దగ్గర పన్నాడు వస్తారు, కన్నాడి దగ్గర కన్ను. నా దగ్గర అందరూ వస్తారు ఒక హెల్త్ గురువు గారు. ఇది ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్, నేను డెవలప్ చేసిన ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఇప్పుడు వైద్య విధానాలు ఉంటాయి ప్రపంచంలో. అంటే ఇక్కడ మోడల్ కూడా అర్థం చేసుకోవాలమ్మా. అన్ని వైద్య విధానాలకు ఇది ఒకటి కాదు. ప్రపంచంలో ఇప్పుడు అలోపతి ఉందమ్మా, అలోపతి లాంటి వ్యవస్థే ఆయుర్వేదిక్, ఆయుర్వేదిక్ లాంటి అలోపతి లాంటి వ్యవస్థే హోమియో, అలాంటి వ్యవస్థ యునాని. ఇవన్నీ అంతే, ఇవన్నీ ఒకటి. విఆర్కే డేట్ ఒకటి. ఏంటో తెలుసు తేడా? అవన్నీ ఒకటే. ఇప్పుడు ఆయుర్వేదం వేరు, అలోపతి వేరు అట్లా లేవు. ఎప్పుడు దయచేసి అనద్దు. అవన్నీ ఒకటి, నాదొక్కటి ఒకటి. అవన్నీ ఏం చేస్తాయి? అలోపతి నువ్వు జబ్బు అనగానే నీ తినే తిండిగా నీ పద్ధతులు ఏం మార్చరు. జస్ట్ నా ఈ బెళ్ళ వేసుకో తగ్గుతుంది, ఈ బెళ్ళ వేసుకో తగ్గుతుంది. ఒక మ్యాజిక్ గుళిక, ఈ గుళిక వేసుకుంటే తగ్గుతుంది అంటారు. ఆయుర్వేదం ఇంకో టైప్ గుళికిస్తాడు, హోమియో ఇంకో టైప్ గుళికిస్తాడు. నీ మెటబాలజీని ఒక్కడు కూడా మార్చరు. యునాని అయినా ఏ ప్రపంచంలో ఏ విధమైనా. అందుకే ప్రపంచంలో ఈ జబ్బులన్నీ వాళ్ళని పోషించడం కోసం అలా ఉండిపోయాయి. వాళ్ళు దాని మూల కారణం గెలే పని చేయరు. ఆయుర్వేదిక్లో ఒకప్పుడు ఉండేది, అది అద్భుతమైంది. హోమియో కూడా చాలా అట్లా పనిచేస్తుందమ్మా. కానీ ఏమైందంటే ప్రాబ్లం, హోమియోలో నాలెడ్జ్ ఉండే పర్సన్స్ చాలా పెద్ద పెద్ద క్రానిక్ డిసీజులు తగ్గించగలరు. నా సొంత అనుభవంలో కూడా నేను ఒక 4 ఎక్స్పీరియన్సెస్లో నేను హోమియో వాడినప్పుడు అది నాకు అద్భుతంగా పనిచేసింది. అలానే ఆయుర్వేదం కూడా పనిచేసింది. కానీ ఆ ఇచ్చిన వాళ్ళు నా గురించి బాగా తెలిసి అవగాహన ఉండి నన్ను అంటే నా గురించి ఏ టు జెడ్ నేను ఏం తింటాను, ఎలా ఉంటాను, నా మూడ్స్ ఏంటి, మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలిసి ఇచ్చినాడు. సపోజ్ తెలియనాడు ఇస్తే ఎంత పెద్ద హోమియో ఇస్తే నాకు పనిచేయదు. అది అంట దాని గురించి నాకు పూర్తిగా తెలియదుగా నేను అన్నాం. నాకు పనిచేసింది, వేరే పని చేసింది. కానీ వీళ్ళతో వచ్చిన లోపం ఏంటంటే వీళ్ళకి ఒకటే సిస్టమ్ అప్లై చేయడానికి లేదు, ఒక్కోటిది ఒక్కొక్క సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు హోమియోకని వెళ్తే 50 మంది హోమియోల దగ్గరికి వెళ్తే 50 మంది 50 రకాలుగా నేను డయాగ్రామ్ చేసి 50 రకాల మెడిసిన్స్ ఇస్తారు. సో ఒకటి తగ్గచ్చు, ఒకటి తగ్గపోవచ్చు. కాబట్టి నేను స్టాండర్డ్ చేయలేకపోతున్నావు. ఆయుర్వేదం కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయుర్వేదం అంటారు, ఆయుర్వేదం కొన్ని లక్షల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. నువ్వు కడుపులో నొప్పిని కనుక వెళ్తే ఒక్కొక్క ప్రాక్టీస్ చేస్తాడు. అసలు ఆయుర్వేదంలో మూలంలో ఉండేవాడే వాళ్ళు చేయట్లా, పంచకర్మ లాంటి అలాంటివన్నీ వాళ్ళు పట్టించుకోవట్లా. వీళ్ళు కూడా ఏంటంటే అల్లోపతి ప్యాటర్న్కి వచ్చేసింది. హోమియో లాంటివి కూడా వాడు పిల్లిస్తున్నాడు, నేను పిల్లివ్వాలి, వాడు మందు అమ్మి సక్సెస్, నేను మందు ఇవ్వాలి. కరెక్టే ఇవ్వచ్చు, కానీ మెటబాలజీ మార్చి ఇవ్వాలి. పిల్స్ కరెక్టే, నువ్వు ఇచ్చిన సప్లిమెంటేషన్ మోడల్ అనేది ఉంటుంది. నా డైట్ కూడా అంతే. నాకు తేడా ఏంటి, నేను న్యూట్రిషన్ బేస్, నేను ఆహారం మొత్తం విధానం అంతా మారుస్తాను. మీకు తెలీదు, ఆహారం ఉండే ప్రతి అంశాన్ని నేను మార్చేస్తాను. చాలామంది తెలియక అనుకుంటారు రామకృష్ణ గారి డైట్ అంటే, రామకృష్ణ అనేవాడు డైటు ఏదో 3 నెలలు చేస్తే డయాబెటీస్ కొంటారు. కాదు, అది పిచ్చోళ్ళారు, మీకు తెలియదు, మీ జీవితం మొత్తం మార్చేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు ఏ ఫ్రీడమ్ లాంటి లేదా ఇంకెతర ప్యాకెట్ రీఫండ్ ఆయిల్, ఆ పెంటాయిల్ అని తీసుకున్నారు, ఏదోటి ఆ మటుకు రీఫండ్ ఆయిల్ అన్నిటి గురించి అండి, నేను ఒక బ్రాండ్ అంటారు, ఆ చెత్త కెమికల్ రీఫండ్ ఆయిల్ వాడారు. ఇప్పుడు నా డైట్కి వచ్చినాక బలవంతంగా అంటే నువ్వు షుగర్ తగ్గాలని ఆశో, ఒళ్ళు తగ్గాలని ఆశో, లేదా క్యాన్సర్, డయాలసిస్, లేకపోతే రొమటైడ్ ఆర్థరైటిస్ ఏదో తగ్గాలని ఆశతో నా దగ్గరికి వచ్చావు. అది నాకు తగ్గుతుందని తెలుసు, నా దగ్గర టెస్ట్ మోలు తెలుసు. ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తాను, నీ చేత కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి తాగిస్తాను. 3 నెలలు అయిపోయింది, నీ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి నువ్వు రీఫండ్ ఆయిల్కి వెళ్ళావు, వెళ్ళలా, తిరిగి నేను పర్మనెంట్గా మార్చేస్తాను. నువ్వు నెక్స్ట్ నువ్వు వేరుశనగ గుళ్ళు కొనుక్కుని వాటిని ఎండలో పెట్టుకుని నువ్వు చక్కగా నా దగ్గర తీసుకెళ్ళి నీ స్వయంగా పట్టించుకున్న ఆయిల్ని నీ ఫ్యామిలీ కోసం వాడుతున్నావు నీ జీవితాంతం. లేదా నువ్వులను వాడుతున్నావు, లేదా కుసుమలను వాడుతున్నావు, లేదా కొబ్బరి నూనె కూడా వాడుకుంటావు. రేంజ్ పెరుగుతుంది. కానీ ప్రకృతి ఇచ్చిన గింజల పిండి ఆయిల్కి వెళ్తావు తప్ప పెంట కెమికల్ ఆయిల్కి వెళ్ళావు. అలానే నువ్వు ఉప్పు, ఈ ఫ్రీ ఫ్లో ఉప్పు మానేసి, కెమికల్ ఉప్పు మానేసినాక
ప్రకృతి ఇచ్చిన సముద్రం ఇచ్చిన ఉప్పే జీవితాంతం వాడతావు. అలానే పురుగు మందుల కారం వాడు. నీకు కావాలంటే పచ్చిమిరప చెట్లు నువ్వు పెంచుకుని, లేదా పండు మిరపకాయలు నువ్వు కొనుక్కొని కడిగి లేకపోతే ఎండబెట్టుకుని నువ్వు చేసుకున్న సొంత కారం వాడుకుంటావు. అంతేగాని పురుగు మందుల మార్కెట్‌ని తిని ఇక నువ్వు వాడవు. అలానే పాలు తాగవు. పాల పదార్థాలు తీసుకుంటావు. నీళ్లు ఎక్కువ తాగటం నేర్చుకుంటావు. నేను నా డైట్‌లో 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. ప్రతి 45 నిమిషాలకి ప్రతి 45 నిమిషాలకి 300 ఎంఎల్ చొప్పున 17 సార్లు డైట్‌లో ఇస్తాను. అంటే సుమారు 5 లీటర్ల పైన అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఇన్నాళ్ళు రోజుకి లీటర్, 2 లీటర్లు తాగుతావు నువ్వు కదా! మామూలుగా నిన్ను వదిలేస్తే ఎంత తాగుతావు లక్ష్మి? లీటరో, 2 లీటర్లు తాగుతావు. లీటర్, 2 లీటర్లు తాగావనుకో. కానీ ఇప్పుడు నేను నిన్ను ఒక షుగర్ తగ్గుతుంది లేదా ఒళ్ళు తగ్గుతుంది అనే ఆశతో నిజానికి అది అయిపోతుంది కూడా. ఈ ప్రాసెస్‌లో 3 నెలలో, 2 నెలలు నువ్వు చేస్తావు కదా! దీంట్లో 5 లీటర్లు నువ్వు ఇష్టం లేకపోయినా బలవంతం తాగుతావు. నా ప్రోటోకాల్ కాబట్టి. తాగినప్పుడు ఏమవుతుంది నీకు? 5 లీటర్లు రేపొద్దు నువ్వు బయటకొచ్చినాక నేను గంటకోసారి 300 ఎంఎల్ 15 సార్లు తాగమంట. అంటే సుమారు 4.5 లీటర్ అవుతుంది. అది గంటకోసారి 300 ఎంఎల్ నీకు అలవాటయినాక 5 లీటర్లు అలవాటైనాక 4 లీటర్లు మారమంటే ఈజీనేగా. అట్లా కారం ప్రతీదీ నేను సంస్కరిస్తా. ఇప్పుడు రేపు డి విటమిన్ నువ్వు ఇన్నాళ్ళు 5, 10, 20 లోపు ఉండే నీకు ఇక నుంచి 100 పైన మెయింటైన్ చేస్తావు. నిద్ర సరిగ్గా పోతావు. ఇప్పుడు ఇంతకుముందు గంటకు తినే నువ్వు ఇప్పుడు నేను ఇచ్చింది 1 మీల్ డైట్ ఇస్తాను మాక్సిమం. లేదా 2 మీల్ డైట్ ఇస్తాను అనుకో. దానికి అలవాటు పడిపోతావు. న్యూట్రిషియస్ డైట్ అనేది ఉంటుంది. నువ్వు అలవాటు పడిపోతావు. అసలు ఈ ప్రపంచంలో గొప్ప ఆహారం ఏంటి తెలుసా? నిరాహారం. ఈ ప్రపంచం నిరాహారాన్ని మించిన గొప్ప ఆహారం లేదు. నువ్వు శరీరానికి ఆహారం నిరంతరం అందిస్తా అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చావు, కాఫీ ఇచ్చావు, చక్కెర పెట్టావు, కాసేపకి పప్పు ఉండ తిన్నావు, కాసేపకి మళ్ళీ అన్నం తిన్నావు, మళ్ళీ చపాతీ తిన్నావు, ఇంకోటి స్వీట్ తిన్నావు, ఓ లడ్డు ఇక 20 సార్లు తిన్నావు అనుకో, నీ మిషన్లో ఉండే వ్యవస్థ మొత్తం నీకు మళ్ళీ మొత్తం ఆడుతూనే ఉంటుంది కంప్లీట్ దానికోసం. దానికి గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఒక కారు అయినా వెహికల్ అయినా 24 గంటలు తోలితే ఆ బండి తొందరగా బోరుకొచ్చేస్తుంది. నువ్వు దానికి ఒక తగినంత గ్యాప్ అది పునరుజ్జీత చెందడానికి అది మళ్ళా తిరిగి పుంజుకుని తిరిగి దాని విధుల్లో ఇప్పుడు మనమైనా అంతే కదా. ఒక ఆదివారం వచ్చేది దేనికి అందరికి? 6 రోజులు పని చేసినాడు ఆ రోజంతా పడుకునో సచ్చో ఏదో ఎంటర్టైన్మెంట్ అయ్యో ఒక రిలాక్స్ అవుతాడని చేస్తారు. అట్లా రాత్రిపూట నిద్ర కూడా అందుకే కదా. అట్లానే ఆర్గానిక్ రెస్ట్ వద్దా? ఆర్గానిక్ రెస్ట్ ఇవ్వాలంటే ఆహారం నువ్వు తీసుకున్నప్పుడు తీసుకో. అది మిషన్ ఆడించినంతసేపు ఆడిస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ రెస్ట్ తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చక్కగా పనిచేస్తుంది. అర్థమైందా? ఈలోపు నీళ్లు వాటితో బాడీకి ఎలాగో నీళ్లు తీసుకుంటుంది. రోజు నిమ్మకాయ ఒకటి అలవాటు అయిపోతాయి. ఒక 3 నెలల ప్రోగ్రాంలో రోజు 3 నిమ్మకాయలు తాగి నీకు రేపటి నుంచి ఒక నిమ్మకాయ తాగమంటే కష్టమా చెప్పు? ఓ మల్టీవిటమిన్ వేసుకుంటావు, ఒమేగా 3 మెయింటైన్ చేస్తావు. ఒమేగా 3, ఒమేగా 6 రేషియో 1:2 ఉండాలి నిజానికి. ఫ్యాటీ యాసిడ్స్ అలా ఉన్న వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ జబ్బులు గుండె జబ్బులు ఏదైనా ఈ రేషియో పెద్దదై 1:27 లేదా 1:15 ఉండే దేశాల్లోనే గుండె జబ్బు మరణాలని మనం ఎక్కువ చూస్తాం. ఎప్పుడైతే ఈ రేషియో తగ్గించాలంటే నువ్వు ఒమేగా 3 సప్లిమెంటేషన్ తీసుకుంటావు. ఒమేగా 6 దొరికే జంక్ ఉండే ఆయిల్స్ ఫుడ్స్ అంతా నువ్వు తగ్గించుకుంటే వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ జరుగుతుంది. ఇది నీ జీవితాంతం పాటిస్తావు. రేపటి నుంచి సంస్కరణ ఎలా ఉంటే నువ్వు పంచదార తినే బదులు బెల్లంతో తినమాట నేను. సార్ అయితే జనరల్ గానే ఇప్పుడు బీఆర్కే డైట్ తోని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా డయాబెటీస్ ని? అదేనమ్మా నేను డయాబెటీస్ అనేది ఒకటేనమ్మా గుర్తుపెట్టుకో. పూర్తి స్థాయి అనేది ప్రపంచంలో ఉండదమ్మా. ఇక్కడ పాయింట్ ఏంటంటే పూర్తి స్థాయి అనే దానికి అసలు అర్థం లేదు. అలానే సన్నపట్టం అనే దానికి అర్థం ఉందా? ప్రతి మనిషి జాకీ చాన్ పూసలేని సన్న కావాలా? అంత ఉంటేనే మనిషే. ఇప్పుడు మామూలుగా ఉంటే కాదా? ఇప్పుడు 6 ప్యాక్ చేసినాడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కండలు ఉంటాయి ఆడొక్కడే హీరోనా? ఎన్టీ రామారావు, శివాజీ గణేశన్ ఏంటి మరి వాళ్ళు హీరోలు కదా? చెప్పమ్మా. సన్నగా ఉంటేనే హీరోనా? చెప్పండి. ఎందుకు కాదు? ఏదైనా కావచ్చు. అర్థమైందా? ప్రభాస్ను మరి మిగతా హీరోలు ఇప్పుడు 3 హీరోలు ఉంటారు. వీళ్ళు ఎంత ఉంటారు? కొంచెం ఉంటారు. ప్రభాస్, మహేష్ పెద్దగా ఉంటారు. అంటే దాని డెఫినేషన్ లేదు. ఇలా ఉండాలని రూల్స్ ఏం లేవు. అర్థమైందా? ఎవరికాళ్ళు వాళ్ళ కంఫర్ట్‌లో ఉంటారు. ఇప్పుడు మనం సినిమా హీరోలం కాదు అలా మెయింటైన్ చేయటం. హీరోలు కాదు. ప్రతి మనిషికి ఇప్పుడు ఒబెసిటీ ఉంది. ఇప్పుడు ఉంటుంది ఉంటే ఏమవుతుంది అంటున్నాను. ఆ కొంచెం ఉండటం హాని కూడా కాదు. అలానే డయాబెటిస్ అనేది శాశ్వతంగా పోదు ఎప్పుడూను. అది మందులేసుకునే ప్రమాదం నుంచి పోవాలి. మందులేసుకునే ఇప్పుడు డయాబెటిస్ పోవటం అంటే చాలామంది ఇప్పుడు ఒకప్పుడు రకరకాల టెస్టులు చేసేవాళ్ళు. ఒక 20 ఏళ్ల నుంచి అవన్నీ తీసేశారు. 15, 20 ఏళ్ల నుంచి హెచ్బిఏవన్సీ అనేదే ప్రపంచవ్యాప్తంగా ప్రమాణం తీసుకుంటున్నారు. మిగిలిన చేయట్లా. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక జీటీటీలు అవన్నీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేని వాళ్ళంతా ఇప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళు వదిలేసినాయి. అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీల రోజుల్లో ముసలమ్మలు మాట్లాడే భాష మాట్లాడుతూ ఉంటారు. అసలు జీటీటీ అవసరం ఎవరికి? జీటీటీలు రావటం వత్తు అనేది అసలు దాని డయాబెటీస్ పారామీటర్ కాదు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్బిఏవన్సీ అనేది ఇది ఒక మోసకారి ప్రపంచం. ఇవాళ 8.2 వరకు ఉన్నా కూడా ఏ రిస్క్ లేదు ఎవరికి. అసలు ఏమి 1% కూడా కాదు. దాని నిదర్శనం ఏంటంటే అసలు ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. డయాబెటీస్కి వాళ్ళు 6.5 అంటున్నారు కదా. 6.5 ఇండియన్ ఉంటాడు, ఆఫ్రికన్ ఉంటాడు, అమెరికన్ ఉంటాడు, ఇంత ఉంటే పొట్టిగా ఉండే చైనా వాడు ఉంటాడు. వీళ్ళందరికీ ఒకే పారామీటర్ ఉంటుందా? వీళ్ళందరూ ఆరోగ్యాలు అన్నీ ఒక రకంగానే ఉంటాయా?
ఉదాహరణ నైజీరియన్స్ తీసుకుంటే 95 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు నైజీరియాలో. నైజీరియన్స్ 95 ఏళ్ళు బతుకుతారంటే వాళ్ళలో షుగర్ ఎంత ఉంటుందో తెలుసా? 8.5, 9.9లో ఉంటాయి. ఇది 30 ఏళ్ళ నుంచి ఆళ్ళకి. అయినా కూడా వాళ్ళు 95 ఏళ్ళు బతుకుతారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ గనక మన కరెంట్ పారామీటర్‌లో తీసుకొచ్చి 6.5 గన పెడితే 6.5 గన పెడితే వాళ్ళు డయాబెటిక్స్‌తో దాదాపు 50, 60 ఏళ్ళు బతికినట్లే. అంటే 95 ఏళ్ళు డయాబెటిస్ ఉంచుకుని 95 ఏళ్ళు డయాబెటిస్‌తో బతికినట్టు. అంటే బతకరు కదా నిజానికి. డయాబెటిస్ వల్ల లైఫ్ తగ్గిపోతుంది కదా! అంటే మీనింగ్ ఏంటి? వాడికి అది మినిమమ్. అర్థమైందా? 8.2లో 9లోనే మినిమమ్. ఇది ఒక కుంభకోణంలో భాగంగా ఇప్పుడు 8.5 పెట్టారనుకో, ఓ 10,00,000 మందే ఉంటారనుకో మొత్తం ప్రపంచం మొత్తం మీద. దాన్ని 8 తీసుకొస్తే ఓ 10,00,00,000 మంది కలుస్తారు. 7 తీసుకొస్తే ఇంకో 100,00,00,000 మంది కలుస్తారు. దాన్ని 6 తీసుకొస్తే ప్రపంచ జనాభా అంతా కలుస్తారు. అర్థమైందా? సో, ఇది ఎంత తగ్గిస్తే అంత మందుల ఫూడ్‌లో తీసుకెళ్ళటం కోసం ఈ అలోపతిక్ వాళ్ళు ముఖ్యంగా అమెరికన్ మెడికల్ మాఫియా ఆ దొంగల ముఠా సృష్టించిన ఆ విధ్వంసం మోడల్‌లో 6.5 వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రజలు ఉన్నారమ్మా. నేను అందరికి మంచి షూ ఇద్దాం అనుకున్నా. సో, ప్రపంచంలో భారతదేశం అందరికీ సప్లై చేద్దాం అనుకున్న షూ. నేనేదో అనుకున్నా బాగా లక్షల కోట్లు ఉన్నాయి. నేను మొత్తం నా దగ్గర షూ మ్యానుఫ్యాక్చరింగ్. ఒకటే సైజ్ చేయించా 10 నెంబరు. ఎందుకంటే 8 నుంచి 12 వరకు ఉన్నారని తెలిసింది మొత్తం నా సైజులు. ఉదాహరణ చెబుతున్నా. వీళ్ళ లెంగాళ్ళలో 8 నుంచి 12 ఉన్నాయి సైజులు. సో, నేను నా తెలివితేటలు వాడి 10 చేశా. షూలు అందరికీ పంచా. ఎవరికైనా పనికొత్తాయి? ఎవరికైనా పనికొత్తాయా? 99 మంది పనికిరావు. నువ్వే సమానం చేసావుగా, యావరేజ్‌లు కుదరవు. ఎవడరా నువ్వు 6.5 పెట్టడానికి? నువ్వెవడరా 6.5 పెట్టడానికి? అది దాటితే షుగర్ అని చెప్పడానికి ఎవరికి తెలుసురా నీకు అసలు అది? ఎవడరా నువ్వు అసలు? దాని సైడ్ ఎఫెక్ట్‌లు ఏంటి? నీ ముదనష్టం మందులు వాడుతుంటేనే కళ్ళు పోతున్నాయి కదా! మరి మందులు తీసేయాలి కదా! అంత అబ్జర్వేషన్ తోపైతే. కళ్ళు పోయిన వాళ్ళు ప్రపంచంలో మొత్తం నీ మందులు వాడేవాళ్ళే కదా! 10 ఏళ్ళు 15 వాడిన వాళ్ళ గతి ఏంటో తెలీదా? ఇవాళ డయాలసిస్ సెంటర్‌కి వెళ్తే కిక్కిరిసిపోయిన డయాలసిస్ సెంటర్‌లో చూడండి. షుగర్‌కి బీపీ మందులు వాడినోళ్ళు, బీపీకి మందులు వాడినోళ్ళు, పెయిన్ కిల్లర్లు వేసుకున్నాళ్ళు. పెయిన్ కిల్లర్ మందు అయితే కిడ్నీ ఎందుకు పోతుంది? ఎందుకు తయారు చేశారు అలా? ఏం రోగం వచ్చింది? కిడ్నీ పోకుండా తయారు చేసి చావచ్చు కదా! అంటే సృష్టించాలి. నువ్విచ్చింది 10 జబ్బులు. ఉన్న జబ్బు తగ్గకపోగా సిమ్టమ్ మాయమయ్యి కొత్త జబ్బులు 10 పుట్టాలి. స్టాటిన్ గురించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో కార్డియాలజిస్టులే వాళ్ళు ఇంటర్నల్ వాటిల్లో వేసుకునే జర్నల్స్‌లో ఉంటాయి కదా! వాటిల్లో వేసినట్టు 134 రకాల సైడ్ ఎఫెక్ట్‌లు స్టాటిన్‌తో ఉన్నాయి. కానీ మరి చూడు ఇన్ని వేల స్టడీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్టడీలు. ఒక గాడిద సైంటిఫిక్ స్టడీ అంటూ ఉంటాడు ఒక గాడిద. సైంటిఫిక్ స్టడీ అంటే ఏంటి? ఇది ఉందో పేపర్ వేస్తారు. దానికి వ్యతిరేకంగా 100 ఉంటాయి. కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందని 100 స్టడీలు ఉంటాయి. కాఫీ తాగితే క్యాన్సర్ పోతుందని 1000 స్టడీలు ఉంటాయి. స్టడీ ఏముంది నీ ఇష్టం వచ్చింది తీసుకుంటాం. అర్థమైందా? స్టడీ ఏముంది నీ నోటికి వచ్చింది వాడుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు. ఎట్లా సార్ తగ్గిస్తారు? టైప్ 2నా టైప్ 1 ఫస్ట్ చూడాలి. పిల్లల్లో ఎక్కువ టైప్ 1 వస్తుంది. జువెనైల్ డయాబెటిస్ అంటాం. వాళ్ళకి కొంచెం స్పెషల్ కేర్ ఉంటుంది. వీళ్ళు ఇది అసలు ఒక పెద్ద మోసం. ఇది అసలు ఆఫ్టర్ ఇష్యూ. మందులు ఫస్ట్ పెంటకుప్పల పారేస్తారు డయాబెటిస్ టైప్ 2 వాళ్ళకి. టైప్ 1కి వేరు. టైప్ 1 కూడా ఇన్సులిన్ తీసేస్తాయి. ఇక్కడ పెంటకుప్పల వాడటం. ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి 70% మందికి అసలు ఇన్సులిన్ వాళ్ళ జీవితంలో వాడరు. అది లాస్ట్. ఒక 30% మందికి డయాబెటిక్ కిటోసిరోసిస్ కండిషన్‌లో ఉంటారు. వాళ్ళలో 10% మందికి ఇన్సులిన్ చాలా లో డోసులో షార్ట్‌ది చాలా లిమిటెడ్‌గా వాడాల్సిన పరిస్థితి వస్తే వస్తుంది, లేదంటే లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో, డీకేలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తే ఉంటుంది. కాకపోతే ఒక అవగాహనతో ఉండాలి. కొంత దీర్ఘకాలం చేయాలి. తల్లిదండ్రులకు అవగాహన ముఖ్యం. సో, నా దగ్గర డయాబెటిస్ రాగానే ఫస్ట్ నేను చేసే పని, నేను వీఆర్‌కి ఎక్స్క్లూజివ్ ఛానల్‌లో 3 గంటల సేపు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన వీడియో చేశాను. అసలు టైప్ 1 అంటే ఏంటి? టైప్ 2 అంటే ఏంటి? ఒబెసిటీ అంటే ఏంటి? ఈ 3 ప్రపంచానికి ఎందుకు తగ్గవు? నేనెందుకు డయాబెటిస్‌లో టైప్ 1లో, టైప్ 2లో ఇన్సులిన్ గానీ, మందులు గానీ పెంటకపలో ఎందుకు పారేయమంటాను? సైన్స్ ఏంటి? అట్లనే ఎందుకు తగ్గుతాయి? ప్రపంచంలో మిగిలిన వాటిలో ఎందుకు తగ్గదు? 3 గంటల అద్భుతమైన సైన్స్. అలానే ఒబెసిటీలో ప్రపంచం ఎక్కడ ఫెయిల్ అయింది? ఇదంతా కూడా నేను చాలా అరటిపండు ఒలిచిన దానికంటే చాలా ఎక్కువ చెప్తాను. అది చూడాలి ఫస్ట్ 3 గంటల వీడియో. తర్వాత నేను క్రాస్ చేస్తాను దాంట్లో. అడుగుతాను నేను ఇన్సులిన్ ఎందుకు పారేయమంటున్నాను? డీకే అంటే ఏంటి? అలానే ఒక ప్యాంక్రాస్ అనే ఆర్గాన్ డెడ్ అయిన తర్వాత ఎలా రికవర్ అవుతుంది? ఇది ప్రపంచంలో అంతా వన్ డే ఇన్సులిన్ లేకపోతే చచ్చిపోతారని టైప్ 1 చెబుతారు కదా! నేనెందుకుని అది పెంటకుప్పల పారేయమంటాను అని అడుగుతా. చెప్పాలి వాళ్ళు. చెప్తేనే కౌన్సిలింగ్ చేసి ఇస్తాం. అది టైప్ 1కి. టైప్ 2 అంటావా? ఇది పెద్ద మోసం అమ్మ. అసలు ప్రపంచంలో టైప్ 2 నేను చెప్తున్నాను కదా, నా స్టేట్మెంటు 9 ఏళ్ళ నాటి ఇచ్చింది. ఏ డాక్టర్ అయినా సరే టాబ్లెట్ కానీ ఇన్సులిన్ ఇచ్చాడు 14 ఏళ్ళు జైల్లో పడేయాలి మోసం చేసినందుకు. టైప్ 2 అంటే డెఫినేషనే వాళ్ళు వ్యతిరేకం. ఇల్లు గాలిందిరా అంటే పెట్రోల్ బాయ్ అన్నాడు, ఏం చేయాలి చెప్పు? ఇల్లు అంటుకోసారి ఫోన్ చేసావు ఎవడికో, పెట్రోల్ కాలు తెప్పించి పోయి అన్నాడు అనుకో, దాన్ని డయాబెటిస్ వైద్యం అంటాం. అది ఖచ్చితంగా అల్లోపతి డయాబెటిస్ వైద్యం అంటాం దాన్ని. మీ జబ్బు షుగర్ అంటే ఏంటి? హై బ్లడ్ డయాబెటిస్ అంటే ఏంటి? హై షుగర్.
హై షుగర్ అంటే ఏంటి? హై ఇన్సులిన్. అంటే హై గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు హైపర్ ఇన్సులినే కదా! అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండే కండిషన్ నీ డయాబెటిస్ టైప్ 2 కదా! మరి ఇన్సులిన్ ఎక్కువ అవటం నీ టైప్ 2 డయాబెటిస్ అయితే, మళ్ళా ఇన్సులిన్ ఎక్కువ ఇవ్వాలంటావేంటి నువ్వు? ఏమన్నా అసలు గీదల మల్లేశోడు కూడా ఇలాంటి వైద్యం చేయటానికి మాట్లాడతాడా? ఇప్పుడు ఏమన్నా సిల్లీగా ఇప్పుడు ఇదే సైన్స్‌లో వేగ్ గాదు. పచ్చి భయంకరమైన తెలిసి చేస్తున్న పచ్చి మోసం. అదే నిదర్శనమే నేను 9 ఏళ్ల క్రితం చెప్పా. పెంట కుప్పల పారాను నేను. ఒక్కడిని వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఒక్కడిని తీసుకురాగలిగారా ఆళ్ళు? నాకెందుకు ఇంతమంది తగ్గుతున్నాయి? మళ్ళా నీకు చెబుతున్నా ఇందాక. కొంతమంది తెలిసి అజ్జాలు మాట్లాడినట్టు షుగర్ అనేది ఒక మెయింటెనెన్స్. అదొక నిరంతర మెయింటెనెన్స్. ఇప్పుడు నువ్వు పద్ధతి లేకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తిని, అడ్డమైన గడ్డి తిన్నాక నువ్వు షుగర్ లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చి ముదిరిపోయి తెచ్చుకున్నావు. నువ్వు డయాబెటిస్ నుంచి బయటకు వచ్చేస్తున్న మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు. ఇది నేను డే 1 నుంచి వీడియోలో చెప్తాను. నువ్వు డయాబెటిస్ నుంచి మాత్రం బయటకు వచ్చినట్టు. కానీ దాని మూల కారణం నుంచి కూడా బయట రావాలిగా. అందుకని పోస్ట్ డేట్ ప్రోటోకాల్ కొంతకాలం చేయాలి. ఇప్పుడు సమాజంలో తీవ్ర నష్టం కలిగే బదులు తక్కువ నష్టంతో ఉండిపోవచ్చుగా. నువ్వు పెద్ద స్థాయిలో వెళ్ళిపోయి కాళ్ళు పోగొట్టే బదులు ఇప్పుడు ఉంటాడు మన పిల్లడు ఉంటాడమ్మా, టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చి ఐఐటీలో టాప్ ర్యాంక్ తెచ్చుకోకపోతే నీ పిల్లడు కదా. రీజనబుల్గా 70% తెచ్చుకున్నాడు. ఆడు ఉద్యోగం సాఫ్ట్వేర్ చూసుకున్నాడు. తెచ్చుకుంటే మంచిది ఆ టాప్ ర్యాంక్. కానీ అందరూ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు మనిషి కాదుగా. మామూలుగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చుగా. పాస్ అయ్యి మంచి ఉద్యోగం చూసుకుంటే చాలుగా. అది సరిపోతుందిగా. కుదరదు. నువ్వు వస్తే ఆల్ ఇండియా ర్యాంక్ లేదంటే. ఈ కొంతమందికి తెలియదు, నాలెడ్జ్ లేక ఇలా మాట్లాడతారు. అది కూడా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది మన డైట్తో జీటీటీ. కానీ ప్రపంచంలో ఎవరో చేయని టెస్టులు అవన్నీ మామూలుగా చూసే ప్రపంచంలో ఏ దేశమైనా చూసే పారామీటర్లో నువ్వు షుగర్ అని వస్తే నువ్వు వెళ్ళావమ్మా, నీకు ఏ పారామీటర్ చూస్తారు ప్రపంచంలో ఎవడైనా? హెచ్బిఎన్సీలు తిన్నాయి అదేం చూస్తారు, నేను అదే చూస్తాను. ప్రపంచంలో భూమి మీద ఒక్కడ కూడా చూడండి, నేనెందుకు చూడాలి? నేను అదే కదా చేయగలిగేది ఎవడైనా. ఆ తర్వాత నీ చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోమ్మ, ఒక మందు వేసావనుకోమ్మా, మందుకి ఆహారవాదం తేడా ఉంది. నువ్వు ఒక మందు బిళ్ళ వేసుకున్నావు అనుకోమ్మా, నువ్వు ఏమైనా చేయి, తిను తాగు దొర్లు ఏమైనా చేయి, నీ ట్యాబ్లెట్ పనిచేయాల్సిందే. అందులో ఉండే కెమికల్ కాంపౌండ్ వెళ్ళి నీ దాని రియాక్షన్ ప్రకారం పనిచేస్తుంది. నువ్వు ఏం చేసావు అంత సంబంధం లేదు కదా. కానీ ఇప్పుడు నేను డైట్ ఇచ్చాను అనుకో, ఒక నెల రోజులు టైం ఇస్తాను అనుకో, ఆ నెల రోజుల టైంలో నువ్వేం చేయాలి? నేను చెప్పినట్టుగా నీళ్లు నువ్వు రోజు తాగాలి, నేను చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, నేను చెప్పిన ఫుడ్ అయితే తినాలి, నేను చెప్పనే తినకూడదు. ఇది నువ్వు ఆచరించాల్సింది, నేను చేసేది కాదు. ఇది మ్యాజిక్ కాదు. ఈ ప్రొసీజర్ చేస్తే అంటే ఒక స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అయితే చైతన్య కాలేజీలో నీ కొడుకుని జాయిన్ చేసి మాత్రం అడిగే 1 ర్యాంక్ రాదు. 1 వచ్చినాడు అందులోకి వెళ్ళి ఏం పని చేశాడు ఆ పని చేస్తేనే నీ కొడుకు 1 ర్యాంక్ వస్తుంది. నువ్వు ఫీజు కట్టే నేను అందులో జాయిన్ అయ్యా అందరి పిల్లలాగా ఫీజు కట్టే అంటే రాదు. నీ దగ్గర కూడా ఉండదు. తల్లిదండ్రుల ఆకాంక్షను బట్టి, టీచర్ ప్రతిని బట్టి ఉండదు. పాస్ అవుతాడేమో, ర్యాంక్ రాలేదంటే ర్యాంక్ వచ్చే పని నువ్వు చేయలే. ఇప్పుడు కష్టపడేవాడు ఉంటాడు, వాడు 3 గంటలు కష్టపడతాడు జిమ్లో, వాడు మహేష్ బాబులాగా అందంగా ఉంటాడు. ఇంకోటి తోలు మందలో ముసుగుదని లేవాడు, వాడు పొట్ట వేసుకుని వేరే రకంగా ఉంటాడు. ఈడు మహేష్ బాబులాగా ఉండాలి కలగంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు త్యాగం అది ఉండాలి కదా. దేనికైనా గట్టిగా చేసినట్టుగా ఫలితం వస్తుంది. సమాజంలో బాగా చదువుకున్నాడికి దానికి దేనికైనా కష్టే ఫలి కదా. ఆ కష్టం లేకుండా ఎలా ఉంటుంది? మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎన్ని నెలల్లో షుగర్ అనేది తగ్గుతుంది? నార్మల్గా టైప్ 2 డయాబెటీస్ అంటే 3 నెలలు 21 రోజులు చెప్తానమ్మా. ఎందుకంటే అది సైన్స్ డీటెయిల్గా ఉంటుంది. ఆ సెల్స్ మొత్తం హెమోగ్లోబిన్ నంటి పెట్టుకుంటే గ్లూకోజ్ సెల్స్ ఉండే ఖాళీ అవ్వడం ఒక 3 నెలలు పడుతుంది. కాబట్టి నేను 3 నెలల పీరియడ్ తీసుకుంటా. 3 నెలల పీరియడ్లో సెల్స్లో ఉండే ఓవర్ఫ్లో గ్లూకోజ్ అంతా పోయి కొత్త సెల్స్ వచ్చి నేను కీటోన్స్ నిండటం అనే ప్రాసెస్ జరగాలి. సో నెలలోనే, ఒకప్పుడు అంటే నాకు 3 నెలలు 4 నెలలు పట్టేది. ఇప్పుడు చాలామందికి 2 నెలలు 3 నెలల్లోనే 15, 16, 5 గారికి వచ్చేస్తాయి. బట్ 3 నెలల 21 రోజులు చేయిస్తాను. 21 రోజులు మెటబాలజీ మారటానికి పట్టే టైము. 3 నెలలు అనేది ఒక సెల్ పూర్తిగా 3 నెలల పీరియడ్లో 90 రోజుల పీరియడ్లో అవుతుంది. కాబట్టి హిమోగ్లోబిన్ దానికి అంటి పెట్టుకుండే ప్రాసెస్కి అది సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత హిమోగ్లోబిన్ చూసుకున్న తర్వాత బయట తీసుకురాను, పోస్ట్ డేట్ ఉంటుంది. ఇప్పుడు 15 ఉండేవాడు 17 ఉండేవాడు ఉంటాడు, వాడు 5కో ఎంతకు వస్తాడు. వచ్చిన తర్వాత నేను పోస్ట్ డేట్ తీసుకొస్తాను. ఇది 99.99% మంది జరుగుతుంది. నువ్వు తప్పు చేసావు ఇంకో 2 నెలలు ఎక్కువ జరుగుతుంది. బాగా చేసినట్టు నెలలోనే అయిపోతుంది. అదే లేదు, నేను యావరేజ్గా చెప్తాను. సో దాని తర్వాత పోస్ట్ డేట్లో నువ్వు ఒక పూట కొంచెం రైస్ లాంటి అన్నీ తినచ్చు, రెండో పూట కూడా ఫ్రూట్స్ ఇంచుమించు మన డైట్ లాగా అనమాట. సో 2 మీల్ అనేది మెయింటైన్ చేస్తా, నీళ్లు బాగా తాగుతా, D3 అలానే D3 కేటోన్ పుష్కలంగా ఉండేది చూసుకుంటా, ఒమేగా 3 మల్టీవిటమిన్ లాంటివి ఈ కంటిన్యూ చేసుకుంటా, నీళ్లు బాగా తాగుతా. ఈ ప్రోటోకాల్ అంతా పోస్ట్ డేట్ ప్రోటోకాల్ పక్కాగా ఇస్తాం రామకృష్ణ వెళ్తాం మేము. అది పాటిస్తే లైఫ్ లాంగ్ రాదు. ఇక్కడ ఇది పాటించే వాళ్ళు ఉంటుందమ్మా. ఉదాహరణకి ఇప్పుడు మా మామగారు ఉన్నారు, ఆ కేసు చెప్పాలి. నా డైట్ చేసి ఫస్ట్ షుగర్ పోగొట్టిన పర్సన్ ఆయన. నేను అప్పుడు మొదలుపెట్టినప్పుడు 8-9 సంవత్సరాలు అయింది కదా. అప్పుడు మొదలుపెట్టినప్పుడు నేను ఒళ్ళు తగ్గించుకుని చేశాను. మా మదర్ కూడా షుగర్ లేదు, మేమిద్దరం వెయిట్ లాస్ చేస్తాం. మా మామగారు కూడా బాగా వెయిట్. ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, సూరపనేని బాపయ్య చౌదరి గారు ఆయన పేరు. నేను ప్రతి రికార్డు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆయన 14 సంవత్సరాల పాటు నుంచి
డయాబెటీస్ హెచ్బిఎన్సీ 15 అలా ఉండేది. మెడిసిన్స్ వాడుతూ ఉండేది 15 ఏళ్ల నుంచి. ప్లస్ బీపీ ఉండేది. బాగా హై బీపీ ఉండి బాగా ప్రాబ్లమ్‌గా ఉండేది. అది కూడా 20 సంవత్సరాల నుంచి మందులు వాడేవాళ్ళు. ఆయన కాలంతా 38 సంవత్సరాల క్రితం నుంచి, అంటే నా డేట్ మొదలెట్టి 38 ఏళ్ల నుంచి ఒక పక్కన కాలు మొత్తం కుళ్ళిపోయినట్టుండేది. ఆల్మోస్ట్ సోరియాసిస్. ఎన్ని మందులు వందల మంది దగ్గర పెరిగిందే తప్ప తగ్గల. నీకు తెలుసుగా స్టెరాయిడ్స్ కొడితే పెరుగుతుందని. ఆయన అయ్యి బయటికెళ్ళడం కూడా మానేసే స్టేజ్. ఆయన మెడకి స్పాండిలైటిస్ ఒక 5, 6 సంవత్సరాల పాటు స్పాండిలైటిస్ ఉండేది. నడుంకో పట్టి ఉండేది. ఆర్థరైటిస్ ఇది మన వెన్ను ఇదయ్యి మొత్తం డిస్క్ బల్జీలన్నీ వచ్చి నడుంకి ఎంత పట్టి వేసుకునేవాళ్ళు అంటే బయటికెళ్ళాలంటే. కాలు దగ్గర థైకి ఒక పట్టి, కింద కాఫ్ దీనికి ఒక పట్టి వేసి మధ్యలో ఈ జైపూర్ దీని మీద నడిచేవాడు. ఆస్టియోపొరోసిస్ కాళ్ళు కూడా ఇలా వంకర వచ్చినాయి. ఇది నా దగ్గర రాకముందు. అప్పుడు 100 కిలోలు ఉండేవాళ్ళు ఆయన. 5.6 7 ఉండేవాడు ఆయన హైటు. అంత ఉంటే నా డైట్ మొదలెట్టిన తర్వాత షుగర్‌కి మందులు పారాలని నాకు తెలీదు. ఆయన మా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు వస్తే, "ఇదేంటి నాకు షుగర్ డౌన్ అయిపోయింది రామకృష్ణ" అన్నాడు ఆయన. అయితే మందులు పారేయండి మావ అన్నాను. అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆయన 2 నెలలు చేస్తే 14 చిల్లర ఉండేది. 5.3కి వచ్చింది. తర్వాత మళ్ళీ 8, 9 ఏళ్ళ నా డైట్ చేయలే ఆయన. అసలు నా డైట్ చేయలేదు. కానీ పోస్ట్ డైట్ ప్రోటోకాల్ ఆయన చాలా బాగా పాటిస్తారు డిసిప్లిన్‌గా. ఇప్పటికి కూడా 6 దాటలేదు. ఈ రోజుకి నేను నిన్న సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు కూడా ఇస్తా. ఈ మధ్యలో ఆయనకి 6 సార్లు సర్జరీలు జరిగినాయి. ఎట్లాంటి సర్జరీలు? ఒకటి సర్జరీలు కాదు, సర్జరీలు 4. ఒక కన్నుకోసారి సుఖాల ఆపరేషన్ జరిగింది. అంటే వయసుతో పాటు వస్తాయి కదా 75 ఏళ్ళ వాళ్ళకి. ప్లస్ మొన్న మోకాళ్ళు 2 మోకాళ్ళు ఎట్ ఎ టైం మార్చుకున్నారు. మార్చుకుంటే 14 రోజులు 15 రోజులు ఇంకా నడక మొదలెట్టాడు. అసలు ఆయన చూసిన డాక్టర్లు కూడా మతిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఒక్క ఫిగరు ఆయన మీద విజయవాడ డాక్టర్లు అందరూ, ఆయన చాలా పాపులర్ పర్సన్. సూర్పనేని బాపయ్య చౌదరి గారు అంటే చాలామంది తెలుసు. మొత్తం రిపోర్టులతో సహా నా దగ్గర ఉన్నాయి. ఈ 8 ఏళ్లలో ఆయన హెచ్బిఏవన్సీ 6 దాటలు. ఏ ఫిగర్ మీద పేపర్ మీద పెన్ను పెట్టి అండర్లైన్ చేయడానికి ఒకటి కూడా లేదు. ఫ్యాట్ లివర్ లేదు, బీపీ లేదు, ఒక్క బిళ్ళ ఇలా. స్పాండిలైటిస్ ఎగిరిపోయింది, ఆస్టియోఆర్థరైటిస్ ఎగిరిపోయింది. ఆర్థరైటిస్తో కాళ్ళు ఇలా వంకర అయిపోతే చిన్నప్పుడు ఊరినే పిల్లలు తెలియక, అరే ఆయన ఎలా నడుస్తారంటే పిల్లలు వంకరగా నడిచి ఎక్కిరించినట్టు. ఇప్పుడు ఇవాళ ఆయన నడిచినట్టు పిల్లలు నడవాలి. ఆయన ఉయ్యూరు దాకా సైకిల్ వేసి తిరుగుతాడు. పాత సైకిల్, పాత హీరో సైకిళ్ళు ఉంటాయి కదా. అసలు ఆయనతో పాటు స్పీడ్ తొక్కగలని కూడా ఎవరు లేరు. తొక్కగలని లేరు. ఒకళ్ళంటే వయసు రీత్యా కొంచెం చిన్నది, పుడుకునేటప్పుడు నొప్పి రావటం, విడిగా తొక్కడానికి ఇబ్బంది ఉండేది. రావటం వలన 2 ఎట్ ఎ టైం మార్చుకుంటే 15 రోజులు డాక్టర్ గారు కూడా మతిపోయింది ఎయిమ్స్లో. 15 రోజులు. ఇప్పుడు అసలు ఆయన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. 15 రోజులు రికవరీ ఏంటండి అంటే అంత స్టామినా. మరి రికవరీ అయిందిగా. ఎవడో గాడిద ఎవడో కామెంట్ చేశాడండి మొన్న మధ్య, మళ్ళీ తిరిగి వాళ్ళ మాంగారు చూపించనని. రెడీగా ఉన్నా. ఈ రోజు రిపోర్ట్లు, సంక్రాంతి పండుగ రోజు రిపోర్ట్లతో సహా ఈ 5 ఏళ్ల రిపోర్ట్లు ఉన్నా. ఈ మధ్యలో 2 సార్లు కరోనా వచ్చింది, స్టెరాయిడ్లు కూడా కొట్టారు. అయినా సరే ఆయన 6 దాటల. ఇదేంటి మరి అంటే హెల్త్ నిలబడిపోయిందిగా. ఆయన డైట్ చేయలే మధ్యలో ఒక్కరోజు కూడా. అంటే మంచి పాటిస్తారు. ఇంట్లో కొబ్బరితో వంట చేసుకుంటాం, సాయంత్రం పూట చికెన్లు, కోడిగుడ్లు, వేరుశెనగ పప్పులు, పళ్ళు, ఫ్రూట్స్ లాంటివి తింటాం, రైస్ ఎంత తింటే కూర ఎక్కువ తింటాం. ఇలాంటి కాఫీ టీలు ఎలాగో తాగారు వాళ్ళు, కూల్ డ్రింక్స్ లాంటి ఎలాగో ఉండవు. నీళ్లు బాగా తాగటం, నిమ్మకాయ తీసుకుంటాం రోజు. ఇలా నేను పోస్ట్ డైట్ చెప్పిన ప్రోటోకాల్ని యథాతథంగా పాటిస్తున్నాడు ఆయన. నేను ఒక సైకిల్, ఎందుకంటే నా హైయెస్ట్ నా డైట్ పాటించి రిజల్ట్ పొందిన పర్సన్. ఈ రోజునైనా ఎప్పుడైనా సరే ఏ గాడిద కారు కోతలు కూసేవాడని నేను ఓపెన్ ఛాలెంజ్ రెడీగా ఉన్నా. ఆయనలో గనక ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ గతంలో ఉన్న ఏ ఒక్కటి పట్టుకున్నా, ఏది 8 ఏళ్ల తర్వాత డైట్ మానేసినాక రిజల్ట్ నిలబడలేదని మూసే గాడిదలకి ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకోండి. నేను రిపోర్ట్లు అబ్జర్వ్ ఏ రిపోర్ట్ అని చేయించుకోండి. ఆ రిపోర్ట్లో కన్నా పర్ఫెక్ట్ లేకపోతే నేను డైట్ చేయటం మానేసి వెళ్ళిపోతా, డైట్ క్యాన్సిల్ చేసుకు వెళ్ళిపోతా. అట్లానే తెలిసి తెలియక పిచ్చివాడు అవుతుంటారు కొంత సన్నాసులు.